నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో భయాందోళన. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు పెరుగుతున్న ఆదరణ. 10 రోజులుగా మధ్యాహ్నానికే పూర్తవుతున్న టికెట్ల జారీ. అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల్లో ఒకరు మృతి. కేసు నమోదు, నిందితుల కోసం గాలింపు. ఇజ్రాయెల్ హమాస్ దే యుద్ధం కాదు క్రూరత్వం. గాజాలో చిన్నారుల మృతి కలిచివేసిందన్న పోప్ ఫ్రాన్సిస్. అండర్-19 ఆసియా కప్ టోర్నీ విజేతగా భారత మహిళల జట్టు. బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కొద్ది సమయంలో భూమి కంపించింది. ముఖ్యమంత్రి అంటేనే భారీ భద్రత, చుట్టూ వందలాది మంది సిబ్బంది. అబ్బో ఆ హడావుడే వేరు. కానీ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో హంగు ఆర్భాటాలతో నానా హడావుడి చేశారు. ఏడాదికి 90 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక బలగాలతో 980 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఎవరిని రానియకుండా షిఫ్టుల వారీగా సిబ్బందిని తనకు కాపలా పెట్టుకునేవారు. కానీ 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం వీటన్నింటికీ తాను దూరమంటూ నిరూపించుకుంటున్నారు. తాను ప్రజలకు మాత్రమే సేవకుడినని ఆచరణలో చూపుతున్నారు. జగన్కున్న భద్రతా సిబ్బందిలో 5వ వంతు సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రతా పర్యవేక్షణను చేపట్టారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం ఆదేశాలతో అధికారులు భద్రతలో సమూల మార్పులు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రికి 980 మందిగా ఉన్న భద్రత నేడు కేవలం 121 మందికి చేరింది. సీఎంగా జగన్ కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా జెడ్+ భద్రత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకే పరిమితమైంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు ఆదరణ పెరుగుతోంది. తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోట్ల టికెట్లకు భారీగా క్యూలైన్ పెరుగుతోంది. 10 రోజులుగా మధ్యాహ్నం 1 గంటకే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. 10,500 రూపాయలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. సాధారణంగా ఉదయం 8:30కు కౌంటర్లలో టికెట్ల జారీని మొదలు పెడతారు. వీటి కోసం ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తుంటారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కౌంటర్లోకి వెళ్లి టికెట్లు పొందాల్సి ఉంది. క్యూలైన్లోకి చంటి పిల్లలను సైతం తీసుకుని వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు విపరీతంగా ఆదరణ పెరిగి 1 గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. గండికోట ముఖద్వారం వద్ద ఉన్న పెన్నా లోయను ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పెన్నా లోయ వద్ద చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా చీరాల ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. అక్రమ మద్యాన్ని నియంత్రించేందుకు వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా అక్రమంగా మద్యాన్ని తరలిస్తారని సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామన్నారు. నిరంతరం ఈ తరహా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదని, విద్యుత్ ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. మరమ్మతు పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కానీ ఉదయం 5:20 విశాఖ వచ్చిన తిరునల్వేలి పురూలియా రైలుకి ఇంజిన్ మారుస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపోయి ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. తెగిపోయిన విద్యుత్ తీగలను దాదాపు 100 మీటర్లు రైలు ఇంజిన్ ఈడ్చుకెళ్లిందని ప్రచారం జరిగింది. దీనిపై తూర్పు కోస్తా రైల్వే అధికారులు వివరణ ఇస్తూ రైల్వే స్టేషన్లో ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగానే 3వ ప్లాట్ఫారంపై విద్యుత్ తీగలు మార్చడం జరిగిందన్నారు. అంతే తప్ప ప్రమాదం కాదని, రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగలను వేలిముద్రలు పట్టించాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నేతాజీ నగర్లో ఈ నెల 11న చిన్నారెడ్డి ఇంట్లో లేని సమయంలో దొంగలు చొరబడి బీరువా పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. కేసు ఛేదించిన సమయంలో ఆ వేలిముద్రలు మెరుగుబావి తేలాయి. వాటి ఆధారంగా మిగిలిన 2 దొంగలను పట్టుకున్నారు. గూడెం చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన మెరుగు బాబుతో పాటు రాపూరి అన్వేష్ను అరెస్టు చేశారు. చోరీ చేసిన నగలు, డబ్బులను కళావతి దగ్గర ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. వారి నుంచి 7 లక్షల విలువైన 15 తులాల బంగారం, 20,000, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫస్ట్ మెరుగు బాబు అనే అతన్ని ఫింగర్ ప్రింట్స్ టాలీ అయినాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ అవడంతో అతను ఎక్కడున్నాడని చెప్పేసి వెరిఫై చేసి అతన్ని పట్టుకొని అతనితో పాటు ఒక 2 రావూరు అన్వేష్ అండ్ పిల్లనారప్ప గారి కళావతి, వీళ్ళు రిసీవర్స్. వీళ్ళు దాదాపు ఒక 5 కేసెస్లో దొంగతనం కేసెస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం గోల్డ్ ఆర్టికల్స్ సుమారు 15 తులాస్ ఆఫ్ బంగారం, ఒక 20,000 రూపాయల క్యాష్, అలాగే టోటల్గా ఒక హుందాయ్ కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది టోటల్ మొత్తం వర్త్ 7 lakhs రూపీస్ ఉంటుంది. అయితే ఇతను ఈ మెరుగుబాబు అనే అతను కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇతనికి. ఇంతకు ముందు కూడా మైనర్గా ఉన్నప్పుడు చేస్తున్నాడు, మేజర్ అయిన తర్వాత కూడా చేస్తూ ఉన్నాడు. అందువలన ఇతన్ని మా ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం వల్ల ఈ కేసు డెవలప్ అయింది. అలాగే ఇంకో కేసు కూడా క్లూస్ దొరికినాయి మాకు. రీసెంట్గా జరిగిన చైన్ స్నాచ్ కేసు, అది కూడా త్వరలో డిటెక్ట్ చేస్తాం. క్లూస్ అయితే దొరికినాయి. 2 సస్పెక్ట్ చేస్తున్నాం. ఆ 2 కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్నంలోని ఇందిరానగర్, లక్ష్మీనగర్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్ల ప్రహరీలు దెబ్బతిన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే గణబాబు పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. రక్షణ గోడ నిర్మించి కష్టాలు తీరుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడులోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య తన దృష్టికి వచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా రేకుల షెడ్డులో నడుస్తున్న పాఠశాలలో వర్షం కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసిందన్నారు. సత్వరమే షెడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల పునాదుల్లో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని లోకేష్ తెలిపారు. కొర్రపాడు పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో గొర్రెల మందపై మారుతి ట్రావెల్ బస్సు దూసుకుపోయింది. ఈ ఘటనలో సుమారు 100 గొర్రెలకు పైగా మృతి చెందాయి. మరో 100 గొర్రెలకు గాయాలయ్యాయి. దుర్ఘటనలో గొర్రెల కాపరి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్ నగర్ నుంచి దాచేపల్లికి గొర్రెల మందతో వస్తుండగా ట్రావెల్స్ బస్సు మందపైకి దూసుకెళ్లింది. తర్వాత బస్సు ఆగిపోయింది. అక్కడి నుంచి బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు.
దాడదామని వెళ్ళిపోతుంటే బస్సు ఆగకుండా బ్రేక్ కొట్టకుండా మొత్తానికి దొక్కిచ్చిండు. దెబ్బలు మంచి అయితే సీరియస్ ఉన్న దెబ్బలు తాకినాయి. గుర్జాల తీసుకుపోయారు. 200 గొర్రెలు మొత్తం చనిపోయినాయి స్పాట్ల. మామూలుగా అంటే దగ్గర 20 లక్షలు 30 లక్షల సొమ్ము రోడ్డు మీద పడ్డది. మాది మంచి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఉపాధ్యాయుల గది తలుపులను ధ్వంసం చేసి పరీక్షల సమాధానాల పత్రాలు రికార్డులకు నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు వెళ్లేసరికి అప్పటికే సమాధాన పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ చైర్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మార్నింగ్ 9:15 to 12:15 వరకు క్లాస్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చాను. స్టాఫ్ రూమ్ బద్దలు కొట్టి దాంట్లో పేపర్లన్నీ అంటించేసినారు సార్ అని చెప్పాడు. చూస్తే మొత్తం తెలుగు పేపర్లు, ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్ మొత్తం పేపర్లన్నీ కూడా బీరువాలో ఉన్నటువంటి పిల్లల రికార్డ్స్ తో సహా మొత్తం అన్ని కాల్చేశారు. పొగ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏమేమి కాల్పోయినాయో తెలియదు. ఆల్రెడీ కమిటీ చైర్మన్ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. హెచ్ఎం కూడా ఇన్ఫార్మ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ సక్రమాలకు అంతేలేదు. దోచుకున్న సొమ్ముకు లెక్కలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకొని అమ్మేసుకుంది. ఏపీఎండీసీకి చెందిన యంత్ర పరికరాలను వినియోగించుకుంది. కానీ డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించాలని ఏపీఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డికి పదే లేఖలు రాసినా ఆయన పట్టించుకోలేదు. చివరకు జేపీ సంస్థ ఎలాంటి బకాయి లేదంటూ ధ్రువపత్రం జారీ చేసి బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయించారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ బకాయి వ్యవహారాన్ని కీలకాంశంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసింది. ఆ తర్వాత జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం కట్టబెట్టింది. ఆ సమయంలో ఏపీఎండీసీకి చెందిన 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, వివిధ రీచ్లు, స్టాక్ పాయింట్లలో ఉన్న తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు జేపీ సంస్థకు అప్పగించారు. ఇసుక విలువ 157 కోట్లు, యంత్ర పరికరాల విలువ 27 కోట్లు కలిపి మొత్తం 184 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇందులో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే జేపీ సంస్థకు ఉపగుత్తేదారైన టర్నికే సంస్థ చెల్లించింది. మిగిలిన 174 కోట్ల రూపాయలు 3.5 ఏళ్లుగా చెల్లించలేదు. వడ్డీతో కలిపి బకాయి 200 కోట్లకు చేరింది. జేపీ సంస్థ నుంచి ఆ మొత్తం వసూలు చేసి ఇవ్వాలని ఏపీఎండీసీ నుంచి గనుల శాఖకు అనేకసార్లు లేఖలు రాశారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండీసీ ఎండీగా కూడా వెంకట్రెడ్డి వ్యవహరించారు. జేపీ సంస్థ 2.5 ఏళ్లు ఇసుక గుత్తేదారుగా ఉంది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉండగా సర్దుబాటు పేరిట చివర్లో తప్పుడు లెక్కలు చూపింది. వాటన్నింటికీ వెంకట్రెడ్డి తలూపారు. ఈ ఏడాది మార్చి 14న జేపీ సంస్థ ఎటువంటి బకాయిలు లేదంటూ ధ్రువపత్రం ఇచ్చేశారు. తర్వాత ఉప గుత్తేదారైన టర్నికీకి చెందిన బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. ఆ తరువాత 120 కోట్లు విడుదల చేయాలని మార్చి 23న బ్యాంకు మేనేజర్కు వెంకట్రెడ్డి లేఖ పంపారు. ఇలా వెంకట్రెడ్డి జేపీ సంస్థకు వత్తాసు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్న ఏసీబీ ఇప్పుడు ఈ బకాయిపై దృష్టి పెట్టింది. జేపీ సంస్థ ఎంత బకాయి ఉంది, ఎన్నిసార్లు ఏపీఎండీసీ అధికారులు లేఖలు రాశారు, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకట్రెడ్డి ఎందుకు స్పందించలేదు, బకాయి గురించి పట్టించుకోకుండా నో డ్యూస్ సర్టిఫికెట్ జారీ, బీజీల విడుదలకు ఆదేశాలు ఎలా ఇచ్చారు అనే వివరాలను గనుల శాఖ ఏపీఎండీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. ఇసుక కేసులో వెంకట్రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారనడానికి ఇదే కీలకం కానుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. పాత సామాన్లు అమ్ముకునే 2 చిరు వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హనుమంతు అనే వ్యక్తి మృతి చెందగా రమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో పాత సామాగ్రి వ్యాపారులపై తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. 2 చిరు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. కాటమయ్యకుంట నుంచి మద్దెలవాండ్ల పల్లెకు పాత సామాగ్రితో వెళ్తుండగా గుట్టపక్క నుంచి వ్యాపారులపై దుండగులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. కాల్పులో చిరు వ్యాపారులు హనుమంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. 2 రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందారు. వ్యాపారం బాగా అన్నాడు సార్. బోకుల వ్యాపారం, సిక్కెంటుకు వ్యాపారం,
మేము బిచ్చానికి పడపోతా అన్నాం సార్. 4 గంటలకు వ్యాపారం చేసుకొని వస్తాను చెప్పేసి పోయినాడు సార్. అంతే సార్ నాకు తెలిసిండేది. తిరిగి మళ్ళీ నాకు అటుకే వచ్చేసినాడు సార్. అది ఏం జరిగిందో నాకు తెలియదు సార్. రవాణా వచ్చేసినాడు ముందు సార్. ముందు ఆడే పడిపోయినాడు మా ఇంటి ఆయన. మళ్ళీ ఈ పిల్లోడు వచ్చే తర్వాత మా ఇంటి ఆయన వచ్చినాడు సార్. అడిగినా సార్ నేనేమో ఏం జరిగిందంటే చెప్పలేదు సార్, మాట్లాడలేదు సార్. అంతవరకే సార్ నాకు తెలిసిండేది. మా పిల్లలు చిన్న పాపడ పెళ్లి కాలేదు సార్. నేను ఎట్లా బతికేది సార్. నేను ఊరు లేరు సార్, శత్రువు లేరు, అసలు కొట్లాట కూడా పడు సార్ మా ఇంటైనా. నేను ఎట్లా బతికేదని నాకు అర్థమే కాలేదు. చనిపోయినాడని నా బిడ్డ కూడా అంతవరకు నేను ఫోన్ చేయలేదు సార్. నేను ఎట్లా బతికేది. నా బిడ్డ ఆడే ఉంది సార్. కాటవేకుంట కన్నా మా ఊరు కన్నా ఉంది. ఆడబిడ్డకు తెలియదు సార్ ఎట్లా అయిపోయింది. ఉండాలమ్మా బతుకొనే ఉన్నాడు అని చెప్పినాను సార్. ఎంతవరకు తెలిసిందంటే ఆ పాపడ బతుకుతా సార్. మాకు ఎవరు లేరు సార్. ఆ పిల్లోనికి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లోనికి 2 ఏట్లు దెబ్బలు మంచి ఏట్లు పడినాయి. అమ్మా అని ఆ పిల్లోడు అరిచి ఎప్పుడు కిందికి పడిపోయినా కొద్దికి ఏమన్నా అని ఈ పిల్లోడు పెరిగిస్తావినంటే ఇది ఎట్టొచ్చిందో వానికి పడిండేది కూడా తెలియదు అంటే ఇప్పుడు ఉండే రవణాకు. ఆ పిల్లోనికి ఎడగొట్టేసారి దెబ్బ తగిలిండేది. బసం వారికి అంత తగిలింది. ఆ యారకు ఈ పిల్లోడు ఆ నొప్పి మీద అటింటి కడుపు వంట కట్టుకుంటూ వాళ్ళు కట్టుకున్నాడు. పెరిగెత్తుకుంటా వచ్చేసినాడు. అప్పటికి కూడా పండుకొనే ఉండదు సార్. మేకల కన్నే ఆడికి వచ్చే కొద్దికి అమ్మ 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 అని అక్క కొడుకు ఆ పిల్లోడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఏనైనా అన్ని అమ్మ ఇటు జరిగింది అమ్మ కొండలో ఎవరో ఉండి అటింటికి కాల్చినారమ్మా అనమంతన్నా అన్నే పడిపోయినాడమ్మా నాన్న. ఇప్పుడు చచ్చిపోయిన పిల్లోడు ధైర్యం చేసుకున్నాడు. వాడే గుడ్డ కట్టుకున్నాడు. నడేనికి పని పంచిప్పి వాడే కట్టుకున్నాడు. అక్కనింటి కేకలు అటింటి అరుచుకుంటా వస్తానాడు ఆ పిల్లోడు. ఆ ఏళ్ళకి మేము ఆడవాళ్ళమే పెరిగెత్తుకుంటా ఆ పిల్లోని ఖర్చుకుండే కొద్దికి అటింటి ఇంకా గుడిసెలేకి వచ్చినాడు. పడిపోయినాడు. మతి సూతి లేదు సార్. అంత మటుకు అడవిలో జరిగింది. అది మబ్బులో ఎవరైంది మనకు. ఈ రోజులు పారిటీదారులు మాకు ఎవరు లేరు సార్. మాకు అనుమానం మాకు లేదు సార్. ఎవరు చేసినారో మాకు ఆ గుట్టల్లో ఎవరు ఉంటారో మాకు ఎట్ట తెలుస్తాయి సార్ అడుక్కుండే వాళ్ళకు. అదే జరిగిండేది మాకు తెలియదు సార్. అంతవరకు జరిగింది. అంతవరకు పిల్లోడు చెప్పినాడు. వాటికి చెప్తానా నేను. బాధితులది సంబేపల్లి మండలంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఎస్ఐలు అంతా స్టాఫ్ ఇక్కడికి సీన్ ఆఫ్ ఫెన్స్కి రావడం జరిగింది. వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకుని ఇక్కడ ఎంటికలు వ్యాపారము, తర్వాత ఇతరత్ర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు. ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక 10 రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది. బేసికల్గా వీళ్ళది నామలకుంట సమేపల్లి మండలం వీళ్ళది. ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇది ఏ రకంగా జరిగింది, ఇది నిజంగానే కాల్పుల సంఘటన లేకపోతే ఏమి, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మేము దర్యాప్తులు తేలుతాయి. దర్యాప్తు అయిన తర్వాత మేము నిజ నిజాలను నిర్ధారించడం జరుగుతుంది. రాయలసీమ పారిశ్రామిక హబ్గా మారనుంది. కర్నూలు సెగలో మరో కలికితురాయి చేరనుంది. దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లో ఏర్పాటు కానుంది. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాయలసీమలో పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఉపాధి లేక వలస బాట పట్టిన ప్రాంతాల్లో వేలాది కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ఇప్పటికే జైరాజ్ ఇస్మాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, డిఆర్డీఏ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాగా తాజాగా దేశానికే తలమానికమైన సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు 14,000 కోట్ల పెట్టుబడితో జపాన్, భారత్ ఐటీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జపాన్కు చెందిన సంస్థ ప్రతినిధులు పారిశ్రామిక వాడను సందర్శించి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 130 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా 2.5 ఏళ్లలో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి 2వ వారంలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది. సెమీకండక్టర్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇండియాలో సెమీకండక్టర్ సంబంధించిన
ఇండస్ట్రీస్ అనేది పెద్దగా రాలేదు. లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది దాదాపు 14,000 కోట్లు భరత్, ఇట్లైనా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు. దాన్ని ఫాలో అయ్యి జస్ట్ విత్ ఇన్ 15 days యూపీకి పోకుండా మన ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే కర్నూలుకి మన ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, దాంట్లో 14,000 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతోంది. సో ఈ కంపెనీ వచ్చి జపనీస్ది, ఇండియన్స్ వచ్చి ఒక 2 కంపెనీస్. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఇక్కడ తయారైన ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి చేయనున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు భారీగా విద్యుత్ అవసరం ఉండనుంది. కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సైతం ఏర్పాటవుతున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో డేటా స్టోరేజీకి వీలుగా హై టెక్నాలజీ చిప్లకు భారీ డిమాండ్ ఉంటుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ పరిశ్రమలు జిల్లాకు తరలిరావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి సంస్థ పెడతాం మేం అని చెప్పి ఆ విధానంలో భాగంగానే ఈరోజు సెమీ కండక్టర్ సంస్థను భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లోనే వస్తుంది. అది అటువంటిది భారతదేశంలో వస్తే ఆ భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగినది. ఆ విధంగానే మా జిల్లా అయినటువంటి మా మండలం ఓరోకల్ మండలం అయినటువంటి మా మండలానికి కూడా ఇవ్వడం ఎంతో సంతోషకరం. పారిశ్రామిక వాడలో 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ల వ్యవస్థ అనేది రావడం చాలా హర్షణీయము. ఈ విధానం వలన మొత్తం మన కర్నూలులో తయారైన సెమీ కండక్టర్లు అంతర్జాతీయంగా ప్రవేశిస్తాయి. ఇండియా కాదు, రాష్ట్రం దాటి ఇండియా దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా మా కర్నూలు శ్రామికులచే తయారు చేయబడిన సెమీ కండక్టర్లు సృష్టించబడతాయి. అలా కాకుండా పారిశ్రామిక ఉత్పాదకత వేగంగా పెరుగుతుంది. ఒక సెమీ కండక్టర్ వ్యవస్థతో పాటు అనేక పారిశ్రామిక సంస్థలు కూడా మా కర్నూలు జిల్లాకు వచ్చి ఓరకలు పారిశ్రామిక అభివృద్ధి చెంది మా కర్నూలు జిల్లా వెనకబడిన జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా ఎదగడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వాళ్ళకి కర్నూలు జిల్లా వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకినాడ సీపోర్టు అరబిందోపరం కావడానికి కుట్రపూరితంగా నివేదిక ఇచ్చిన ఆడిట్ సంస్థ ప్రతినిధుల వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చే పనిలో సిఐడి నిమగ్నమైంది. కాకినాడ పోర్టులో వాటాలు అరబిందోపరం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మారింది, ఎవరి ఒత్తిడితో ఇదంతా చేశారని ఆడిట్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. ఆడిటర్లు మాత్రం దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజిల్లోని 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు ఎగవేసిందంటూ ఈ కేసులో నిందిత సంస్థ అయిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ తొలుత నివేదిక ఇచ్చింది. ఆ సంస్థలోని 41.12% వాటా అరబిందో పరం కాగానే ఎగవేత 9,03,00,000 రూపాయలేనంటూ నివేదిక సమర్పించారు. దీనిపైనే ఆడిట్ సంస్థ ప్రతినిధులు సుందర్, విశ్వనాథన్ను విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సిఐడి అధికారులు విచారించారు. 30 రోజుల్లోనే ఆడిట్ నివేదికల్లో 100 కోట్ల రూపాయల వ్యత్యాసం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలు, ఒత్తిళ్లతో ఇలా తప్పుడు నివేదిక సమర్పించారని ప్రశ్నలు సంధించారు. వాటాలు లాగేసుకోవటానికి పన్నిన ముందస్తు కుట్రలో వీరిద్దరి పాత్రపై సిఐడి అధికారులు వివరాలు రాబట్టారు. సిఐడి విచారణలో ఆడిట్ కంపెనీ ప్రతినిధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించగా మరికొన్నింటికి దాటవేత ధోరణిలో జవాబిచ్చినట్లు తెలిసింది. అధికారులు తమ వద్దనున్న డాక్యుమెంట్లను చూపించి ప్రశ్నించడంతో నీళ్లు నమిలినట్లు సమాచారం. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబర్ 13న వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. మిగతా పీపీపీ పోర్టుల్లో ఈ ఆడిట్ ఎందుకు చేయలేదు, కేవలం కాకినాడ సీపోర్టులోనే ఎందుకు చేపట్టారు, ఇది కుట్ర కాదా అని సిఐడి అధికారులు ప్రశ్నించగా ఆడిట్ కంపెనీ ప్రతినిధులు మౌనం వహించినట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధాలేంటి అని ప్రశ్నించగా దాటవేత ధోరణిలో సమాధానమిచ్చినట్లు తెలిసింది. వారిద్దరి వాంగ్మూలాలను తీసుకున్న అధికారులు వారు పూర్తి రికార్డులు తీసుకురాకపోవడంతో మరోసారి వాటిని తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఆడిట్ నివేదికపై సంతకాలు చేసిన ఆడిటర్లు అపర్ణ, శివకుమార్కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని, శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 24 తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానంటూ అధికారులకు సమాచారమిచ్చారు. శరత్ చంద్రారెడ్డితో పాటు అరబిందో డైరెక్టర్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. పంజాబ్లో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో రెండో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొహాలీలో శనివారం సాయంత్రం 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువతి సహా 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను శిథిలాల కింద నుంచి బయటికి తీయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఉదయం మరో వ్యక్తి మృతదేహాన్ని శిథిలాల కింద నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో చిన్నారులను చంపడం క్రూరత్వమని, అది యుద్ధం కాదని నిందించారు. గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 7 చిన్నారులు మృతి చెందిన ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కార్డినల్స్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పోప్ వ్యాఖ్యలు ద్వంద్వ ప్రమాణాలను చాటుతోందని ఇజ్రాయెల్ విమర్శించింది. జిహాదీ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న నిజమైన పోరాటాన్ని పోప్ వ్యాఖ్యలు విస్మరించాయని పేర్కొంది. యూదు ప్రభుత్వం దాని ప్రజల గురించి పోప్ మాట్లాడకుండా ఉంటే మంచిదని ఇజ్రాయెల్ హితవు పలికింది. హమాస్ మిలిటెంట్లు తమ ఆపరేషన్లకు నివాస ప్రాంతాలను వాడుకుంటున్నందునే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా యెమెన్లోని హూతీ రెబెల్స్ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. యెమెన్ రాజధాని సనాలోని హూతీల క్షిపణుల నిల్వ కేంద్రంతో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రంపై అగ్రరాజ్యం దాడులు చేసింది. ఈ మేరకు మధ్యప్రాచ్యంలో అమెరికా మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ మద్దతు కలిగిన హూతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలోని తమ నౌకాదళంతో పాటు మర్చెంట్ నౌకలపై గతంలో చేసిన దాడులకు బదులుగా తాజా చర్య చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పేర్కొంది.